నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బయోఫార్మా విత్ ప్రియాంక. ఎవరైతే జీప్యాట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మీకు అన్నీ ఒకే దగ్గరే అనమాట. ఒక కాన్సెప్ట్ కానివ్వచ్చు అండ్ ఆ తర్వాత దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఒక్క దగ్గర ఒక ప్యాకేజ్ లాగా దొరికేస్తాయి. నేను సిరీస్ వైజ్ వీడియోస్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్ చేశాను. మీరు ఒకసారి అవి చూడకపోతే చూడండి. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మనకి. అండ్ ఎక్కువ బేస్ కూడా ఉంటుంది టాపిక్ మీద. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే కొలినర్జిక్ సిస్టమ్ అనమాట. కొలినర్జిక్ సిస్టంలో మనకి ఏంటి అంటే ఒక క్లియర్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అనేది నేను డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు కొలినర్జిక్ సిస్టమ్ అంటే ఏంటి, వాటిలో డ్రగ్స్ ఏమేమి ఉంటాయి, యాంటీకొలినర్జిక్ డ్రగ్స్ అంటే ఏంటి, వాటి మెకానిజం ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి కొలినర్జిక్ సిస్టంలో చదువుకుంటాం అనమాట. మనం మొత్తం కొలినర్జిక్ సిస్టమ్ అనగానే మనకు ఒక బ్రీఫ్ నాలెడ్జ్ అయితే ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అది నెక్స్ట్ ఏంటి అంటే అసలు కొలినర్జిక్ సిస్టమ్ ఏంటి, రిసెప్టార్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి టాపిక్లో కవర్ అయిపోతాయి. ప్రతి ఒక్కటి ఈ టాపిక్ చూసాము అని అంటే మనకి ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ వేరే బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఇన్డెప్త్గా జీప్యాట్ ఓరియంటెడ్ పర్టికులర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు కొలినర్జిక్ సిస్టమ్ అంటే ఏంటి అంటే కొలినర్జిక్ సిస్టమ్ అంటే అసిటైల్ కొలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ని యూస్ చేసే సిస్టమ్ అన్నమాట. ఇది మెయిన్లీ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టంలో ఉంటుంది. ఈ సిస్టమ్ రెస్టింగ్ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే డైజెషన్, సలైవేషను, రిలాక్సేషను, వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేసే సిస్టమ్ అనమాట కొలినర్జిక్ సిస్టమ్ అంటే. అంటే అసిటైల్ కొలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ని ఇది యూస్ చేసుకుంటుంది. నర్వస్ సిస్టంలో పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టంలో ఉంటుంది. ఈ సిస్టమ్ ఏంటి అంటే కొన్ని ఫంక్షన్స్ని, అది కూడా రెస్టింగ్ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. లైక్ డైజెషన్ కావచ్చు, సలైవేషన్ కావచ్చు, రిలాక్సేషన్, ఇలాంటి చాలా, ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇంకా ఇలాంటి రెస్టింగ్ కండిషన్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అసలు అసిటైల్ కొలిన్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో చూద్దాము. అసిటైల్ కొలిన్ సింథసిస్ కొలిన్ మరియు అసిటైల్ కోఏ నుండి జరుగుతుందన్నమాట. అది వెసికల్స్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత స్టిమ్యులేషన్ వచ్చినప్పుడు రిలీజ్ అవుతుంది. రిసెప్టార్కి బైండ్ అయ్యాక అసిటైల్ కొలినెస్టరేజ్ ఎంజైము దానిని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే దిస్ ఎన్ష్యూర్ సిగ్నల్ ఈజ్ షార్ట్ అండ్ కంట్రోల్. ఇది ఏం ఇన్ష్యూర్ చేస్తుందంటే సిగ్నల్ అనేది షార్ట్గా ఉందా, కంట్రోల్గా ఉందా అనేది చూసుకుంటుంది. అది కొలిన్ అసిటైల్ కొలిన్తో కలిసి అసిటైల్ కొలిన్ ఫామ్ అవుతుంది. అది వెసికల్స్లో స్టోర్ అవుతుంది. రిలీజ్డ్ ఇంటూ సినాప్స్లోకి రిలీజ్ అవుతుంది. రిసెప్టార్కి బైండ్ అవుతుంది అనమాట. బైండ్ అయిన తర్వాత అసిటైల్ కొలినెస్టరేజ్గా బ్రోక్ డౌన్ అయిపోతుంది. అండ్ దీంట్లోనే మనం నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్. అసలు రిసెప్టార్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది ఉంటుంది అనమాట. కొలినర్జిక్ రిసెప్టార్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో మస్కారనిక్, ఇంకొకటేమో నికోటినిక్ అనమాట. మస్కారనిక్ అయితే రిసెప్టార్స్ స్లో ఉంటుంది, బట్ ప్రొలాంగ్డ్ రెస్పాన్స్ ఇస్తాయి అన్నమాట. అదే నికోటినిక్ రిసెప్టార్స్ అనేటివి ఫాస్ట్ రెస్పాన్స్ ఇస్తాయి. ఎందుకు అంటే అవి అయాన్ ఛానల్స్ కాబట్టి, బికాస్ దే ఆర్ అయాన్ ఛానల్స్. అదే మస్కారనిక్ రిసెప్టార్స్లో M1, M2, M3 ఉంటాయి. నికోటినిక్ రిసెప్టార్స్లో NN, NM అని రిసెప్టార్స్ ఉంటాయి. M4, M5 కూడా ఉంటాయి, బట్ వాటికి అంత ఇవి ఉండదన్నమాట. వీటికి ఉన్నంత ఇంపార్టెన్స్ అనేది M4, M5కి ఉండదు. కాబట్టి వాటి గురించి మనం ఏం ఎక్కువ మాట్లాడుకోమన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మస్కారనిక్ రిసెప్టార్స్ అనమాట. ఇక్కడ మీకు టేబుల్ చూసుకున్నట్టయితే M1 అనేది బ్రెయిన్లో మెమరీ అండ్ కంజెషన్కి హెల్ప్ చేస్తుంది అనమాట. M2 వచ్చి హార్ట్లో SA నోడ్ని స్లో చేసి హార్ట్ రేట్ తగ్గిస్తుంది. ఏది M2 అనేది అనమాట. అండ్ M3 వచ్చి గ్లాండ్స్ అండ్ స్మూత్ మజిల్స్లో సెక్రీషన్స్ అండ్ కాంట్రాక్షన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది M1 ఏమో బ్రెయిన్లో ఉంటుంది, M2 ఏమో హార్ట్లో ఉంటుంది, M3 ఏమో గ్లాండ్స్ అండ్ స్మూత్ మజిల్స్లో ఉంటుంది. M1 ఏమో కంజెషన్కి హెల్ప్ చేస్తుంది, M2 ఏమో హార్ట్ రేట్ని డిక్రీజ్ చేస్తుంది అనమాట, హార్ట్ రేట్ని తగ్గిస్తుంది. M3 ఏమో కాంట్రాక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది, సెక్రీషన్స్ అండ్ కాంట్రాక్షన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. మీకు ఈ యొక్క టేబుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. M4, M5 ఉంటుంది, బట్ వాటికి అంత ఇంపార్టెన్స్ లేదనమాట. నెక్స్ట్ రిసెప్టార్స్ టైప్కి వచ్చేటప్పటికి నికోటినిక్ రిసెప్టార్స్ అనమాట. నికోటినిక్ రిసెప్టార్స్ 2 టైప్స్, NN, NM అని అన్నాం. NN వచ్చి అటానమిక్ గ్యాంగ్లియా NM
ఎన్ఎం వచ్చి న్యూరోమస్కులర్ జంక్షన్ అనమాట. అవి ఎక్కడ ఉంటాయి అంటే అటానమిక్ గ్యాంగ్లియాలో ఉంటాయి. ఎన్ఎం వచ్చి న్యూరోమస్కులర్ జంక్షన్. ఎన్ఎన్ రిసెప్టార్స్ గ్యాంగ్లియాలో సిగ్నల్ ట్రాన్స్మిషన్కి ఇంపార్టెంట్ అనమాట. ఎన్ఎన్ రిసెప్టార్స్లో గ్యాంగ్లియాలో సిగ్నల్ ట్రాన్స్మిషన్కి ఇంపార్టెంట్. అదే ఎన్ఎం రిసెప్టార్స్ స్కెలిటల్ మజిల్ కాంట్రాక్షన్కి డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ అవుతాయి అన్నమాట. ఏవి ఎన్ఎం రిసెప్టార్స్ అనేటివి స్కెలిటల్ మజిల్స్ కాంట్రాక్షన్కి డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మస్కారినిక్ రిసెప్టార్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, నికోటినిక్ రిసెప్టార్స్ వల్ల యూజ్ ఏంటి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే కొలినర్జిక్ యాక్టివేషన్ వల్ల బాడీ రిలాక్స్ మోడ్లో ఉంటుందన్నమాట. ఒకవేళ కొలినర్జిక్ యాక్టివేషన్ జరిగితే హార్ట్ రేట్ తగ్గిపోతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, లంగ్స్లో బ్రాంకో కన్స్ట్రిక్షన్ జరుగుతుంది, జిఐ మోటిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే హార్ట్ రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది, సలైవేషన్ ఇంక్రీజ్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. లంగ్స్లో బ్రాంకో కన్స్ట్రిక్షన్ అనేది జరుగుతుంది, జిఐ మోటిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ అనమాట. ఫిజియోలాజికల్ కొలినర్జిక్ స్టిమ్యులేషన్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఈ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఆ తర్వాత మనము నెక్స్ట్ కొలినర్జిక్ డ్రగ్స్ అంటే ఏంటో చూద్దామన్నమాట. కొలినర్జిక్ డ్రగ్స్ అంటే డైరెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. డైరెక్ట్కి వచ్చేటప్పటికి ఫిలోకార్పెన్, బెతనకాల్ ఇవి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఈ రిసెప్టార్స్ని ఇవి డైరెక్ట్ డ్రగ్స్ అనమాట. వీటిని ఎందుకు డైరెక్ట్ అన్నాము అంటే ఈ డైరెక్ట్ డ్రగ్స్ అనేటివి రిసెప్టార్స్ని డైరెక్ట్లీ స్టిమ్యులేట్ చేస్తాయి, అంటే డైరెక్ట్గా స్టిమ్యులేట్ చేస్తాయి అన్నమాట. ఇండైరెక్ట్ డ్రగ్స్ అనేటివి ఏవి నియోస్టిగ్మైన్, ఫైసోస్టిగ్మైన్ ఉన్నాయి. ఇవి అసిటైల్ కొలినెస్టరేస్ని ఇన్హిబిట్ చేసి ఏసీహెచ్ లెవెల్స్ని పెంచుతాయి, అసిటైల్ కొలైన్ లెవెల్స్ని పెంచుతాయి అన్నమాట. దిస్ ప్రొలాంగ్స్ యాక్షన్ ఆఫ్ అసిటైల్ కొలిన్. ఇవి అసిటైల్ కొలిన్ యాక్షన్ని ప్రొలాంగ్ చేస్తాయి అన్నమాట. ఇవి ఇండైరెక్ట్గా యాక్ట్ చేస్తాయి కాబట్టి వీటిని ఇండైరెక్ట్ కొలినర్జిక్ డ్రగ్స్ అని అంటారు. అవేమో డైరెక్ట్ కొలినర్జిక్ డ్రగ్స్, వాటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యాంటీ కొలినర్జిక్ డ్రగ్స్ అనమాట. ఏవేవి అట్రోపిన్, ఇప్రాట్రోపియం ఇవి అనమాట. ఈ డ్రగ్స్ కొలినర్జిక్ రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తాయి. కొలినర్జిక్ రిసెప్టార్స్ని బ్లాక్ చేసి అట్రోపిన్ అయితే హార్ట్ రేట్ పెంచడానికి యూస్ చేస్తారు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, అట్రోపిన్ అనేది హార్ట్ రేట్ని పెంచడానికి యూస్ చేస్తారు. ఇప్రాట్రోపియం ఆస్తమాలో బ్రాంకైల్ రిలాక్సేషన్ కోసం యూస్ చేస్తారు అనమాట. బ్రాంకైల్ రిలాక్సేషన్ కోసం యూస్ చేస్తారు ఏది ఇప్రాట్రోపియం అనేది. గుర్తుపెట్టుకోవాలి. ఈ డ్రగ్స్ అనేటివి యాంటీ కొలినర్జిక్ డ్రగ్స్ అని ఎందుకు అంటున్నాము అంటే కొలినర్జిక్ రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తాయి అన్నమాట. సో వీటిని అందుకనే మనం ఏమంటున్నాము అంటే యాంటీ కొలినర్జిక్ డ్రగ్స్ అని అంటున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. యాంటీ కొలినర్జిక్ డ్రగ్స్ అనేది ఏవైతే కొలినర్జిక్ రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తాయి కాబట్టి ఇక్కడ నేను ఒకటి నిమ్యోనిక్ అనేసి ఒకటి గుర్తుపెట్టుకోవడానికి అనమాట, కొలినర్జిక్ ఎఫెక్ట్స్ గుర్తుంచుకోవడానికి ఈజీగా మనము డంబల్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. డి ఫర్ డయేరియా, యూ ఫర్ యూరినేషన్, ఎం ఫర్ మయోసిస్, బ్రాంకోస్పాసం, బ్రెడికార్డియా, ఎమిసిస్, లాక్రిమేషన్, స్వెట్టింగ్, సలైవేషన్. ఇది ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ అనమాట. మీరు డంబల్స్ అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఇవన్నీ కూడా డి ఫర్ ఏంటి, యూ ఫర్ ఏంటి, ఎం అంటే ఏంటి, బి అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్కి మీకు ఈ డంబల్స్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఇది కొలినర్జిక్ దాంట్లో కొలినర్జిక్ ఎక్సెస్ ఎఫెక్ట్స్ని గుర్తుంచడానికి యూస్ చేస్తుంది అనమాట. ఇది కొలినర్జిక్ ఎక్సెస్ ఎఫెక్ట్స్ని గుర్తుంచుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకటి మీకు డీప్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే అసిటైల్ కొలిన్ చాలా షార్ట్ యాక్టింగ్ అనమాట. బికాజ్ ఎందుకు అంటే అసిటైల్ కొలినెస్టరేస్ ఇమీడియట్గా బ్రేక్ డౌన్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే దిస్ ప్రివెంట్స్ కంటిన్యూయస్ స్టిమ్యులేషన్ అండ్ మెయింటైన్స్ బ్యాలెన్స్ ఇన్ నర్వస్ సిస్టమ్ అనమాట. ఇదేంటి అంటే ఇది ప్రివెంట్ చేస్తుంది. దిస్ ప్రివెంట్స్ స్టిమ్యులేషన్ కంటిన్యూగా జరగకుండా బ్యాలెన్స్ నర్వస్ సిస్టంలో బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసిటైల్ కొలిన్ అనేది షార్ట్ యాక్టింగ్ న్యూరో ట్రాన్స్మిటర్, తొందరగా బ్రేక్ డౌన్ అయిపోతుంది. టైట్ రెగ్యులేషన్, సిగ్నల్ యొక్క రెగ్యులేషన్ని టైట్ చేసేస్తుంది. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి క్విక్ రివిజన్ చూద్దాం. అసలు కొలినర్జిక్ సిస్టమ్ గురించి ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా, వాటి గురించి ఒక క్విక్ రివిజన్ అనమాట. అంటే
మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒక చిన్న బుక్ మెయింటైన్ చేసి వాటిలోనే నోట్ చేసేసుకున్నారనుకో మీకు చాలా యూజ్ అవుతుంది. ఎగ్జామ్కి ముందు ఒక్కసారి కనుక మనం అవి చూసామంటే కాన్సెప్ట్ మొత్తం మీకు అర్థమైపోతుంది అనమాట. ఈ క్విక్ రివిజన్ అనేది ఏంటి అంటే M2 అనేది హార్ట్లో ఉంటుంది, M3 అనేది గ్లాండ్స్లో ఉంటుంది, ACHE ఇన్హిబిటార్స్ అనేటివి అస్టైల్కోలిన్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఎగ్జామ్ కోసం ఈ పాయింట్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ మీకు వీటి నుంచి డైరెక్ట్ క్వశ్చన్సే రావచ్చు. సో నేను అందుకే చెప్తున్నాను అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద ఓవర్వ్యూ ఆఫ్ ద కొలినర్జిక్ సిస్టమ్ అనమాట. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్లో చెప్పొచ్చు. అండ్ మీకు ఏదైనా టాపిక్ కావాలనుకున్నా కూడా నాకు కామెంట్లో చెప్తే నేను ఆ టాపిక్ గురించి మీకు వీడియో తీసి ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు సిరీస్ వైజ్ కావాలి అనుకుంటే ఒక్కసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అండ్ మీ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. దిస్ ఈస్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్.